వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి 18,750 రూపాయలు, అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి 15,000 రూపాయలు ఇంకా రాని వారికి సంబంధించి మనకు అప్డేట్ అయితే వచ్చింది. అయితే మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఈ జిల్లాలకు సంబంధించి డబ్బులు అయితే పడ్డాయండి. అయితే ఏ జిల్లాలకు సంబంధించి పడ్డాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే ఇంతవరకు డబ్బులు జమ కాని వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే శుభవార్త ప్రకటించారు. అయితే ఆ శుభవార్తకు సంబంధించి కూడా మనకు ప్రూఫ్తో సహా నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి కూడా మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఏపీకి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. అలాగే డ్వాక్రా మైల్ కూడా అయితే డబ్బులు అయితే జమ అవుతాయి. ఎవరికి జమ అవుతాయి ఏంటి దానికి సంబంధించి కూడా లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇదండి నోటిఫికేషన్. అట్లయితే మనకు మహిళా సాధికారతకు జగనన్న కృషి అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అమలాపురంకి సంబంధించి అయితే డబ్బులు అయితే ఇట్లుగా ఇక్కడ చెక్కుల పంపిణీ అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి మీరు బ్యాంకుల్లో అయితే ఎంక్వైరీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే గుడిబండకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే జమ చేశారు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు బోట్ క్లబ్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే జమ చేశారండి. అలాగే మనకు ఇక్కడ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు తణుకు అర్బన్కి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే జమ చేశారు. సో తణుకు అర్బన్కి సంబంధించి అలాగే అత్తిలి అలాగే మనకు ఇరగవరంకు సంబంధించి తణుకు మున్సిపాలిటీకి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే జమ చేశారండి. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించి అయితే డబ్బులు అయితే వేశారు. అలాగే మాకు ఇంకా డబ్బులు పడలేదు అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారండి. అలాంటి వాళ్ళకి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒక అప్డేట్ అనేది విడుదల చేశారు. సో ఆ అప్డేట్కి సంబంధించి కూడా మీకు ప్రూఫ్ అనేది చూపిస్తాను చూడండి. చూసుకున్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసినప్పటికీ మనకేంటంటే 30% డబ్బులు అయితే జమ అయ్యాయి. మిగిలినటువంటి 70% ఇంకా డబ్బులు అయితే జమ కాలేదని చెప్పేసి మనకైతే అప్డేట్ అయితే ఉంది. అలాగే మనకు డబ్బులు అనేవి కంప్యూటర్ బటన్ నొక్కారు కానీ సో డబ్బులు అనేది జమ కాలేదు. సో ఇలా చేస్తే ఎలా అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అయితే మండిపడుతున్నాయి. సో దీని కారణంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అయితే మాట్లాడడం అయితే జరిగింది. అకౌంట్లో మనకు 18,750 రూపాయలు పడ్డాయా అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. వైఎస్ఆర్ చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు సంబంధించి ప్రభుత్వం ఏడాదికి 18,750 రూపాయలు అయితే జమ చేస్తూ వస్తుంది. అంటే మనకు నెల రోజుల క్రితం అంటే మనకు మార్చి 7వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి 4వ విడతలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ చేయూత డబ్బులు అనేది జమ చేశారు. కొందరికి డబ్బులు రాగా ఇంకా తమకు ఖాతాల్లో డబ్బులు పడలేదని చెప్పేసి చాలామంది ఫిర్యాదులు అయితే చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వల్లే జాప్యం జరుగుతుందని చెప్పేసి కొందరు నోటిఫికేషన్కు ముందే బటన్ నొక్కారని చెప్పేసి మరికొందరు మనకు గుర్తు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మనకేంటంటే ఎన్నికల కోడ్ కారణంగానే దీనికి సంబంధించి ఆలస్యమైందని చెప్పేసి మనకు వైసీపీ ప్రభుత్వం కూడా చెబుతున్నది. అలాగే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా సో ఏదైతే డబ్బులు అనేది విడుదల చేశామో ఇంతవరకు ఎవరికైతే జమ అయి ఉండవో అలాంటి వాళ్ళందరికీ 10 రోజుల్లో లేదా 12 రోజుల్లో జమ అయిపోతాయి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఎన్నికల కోడ్ కారణంగానే డిలే అవుతుంది. అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్స్ అవ్వడం కూడా చాలా వరకు కష్టంగా అయితే ఉంది. సో ఎన్నికల కోడ్ అనేది మనకు పెట్టడంతోనే ఈ విధమైన సమస్యలు అయితే నెలకొన్నాయి. సో కంప్యూటర్ బటన్ అనేది నొక్కాం కానీ సో అమౌంట్ అనేది కంపల్సరీ మీకు పడుతుంది, మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి అని చెప్పేసి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే లబ్ధిదారులకు అయితే మనకు ఈ సిద్ధం సభ కారణంగా అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. సో ఇదంటే మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మనకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అయితే జమ అవుతాయి. కాబట్టి సో జాగ్రత్తగా మీరు వెయిట్ చేయండి, మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా అయితే పడతాయి. అలాగే మనకు ఈసీ కూడా ఎన్నికల కమిషన్ ఈసీ కూడా మనకేం చెప్పారంటే చేయూత పథకం అనేది ఆల్రెడీ అమల్లో అయితే ఉంది కాబట్టి సో దీని కారణంగా మనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా మనకు క్లారిటీ అయితే ఇచ్చారు. కాబట్టి మనకి ఇప్పుడైతే డబ్బులు అయితే జమ అవుతున్నాయండి. అయితే దీనికి సంబంధించి మనకు ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా కంపల్సరీగా నేను కలెక్ట్ చేసి మీ వరకు చేసి వీడియో అనేది తీసుకొని వస్తాను. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. తప్పనిసరిగా మన వీడియోలు మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.